గుంటూరు జిల్లా రేపల్లె జనసేన అభ్యర్థి కమతం సాంబశివరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత పాలకులు నియోజకవర్గ అభివృద్ధి చేయలేదని, జనసేన అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. ఒకరోజు వేసే ఓటు 5 ఏళ్ల భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుందన్న కమతం సాంబశివరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గెలిపే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లే విధంగా అన్ని మతాల కులాలకు ఆదర్శవంతం ఉండే పాలన తీసుకురావటం లక్ష్యంగా అన్ని వర్గాలను కలుపుకొని జనసేన పార్టీ అభ్యర్థి కమతం సాంబశివరావు గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారానికి సంబంధించినటువంటి ఎటువంటి వ్యూహాలు సిద్ధం చేశారో వారి మాటలు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపల్లె నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రజల నుంచి అన్యూహ స్పందన లభిస్తుంది. ముఖ్యంగా రేపల్లె టౌను, చెరుకుపల్లి నగరం, నిజాంపట్నం మండలాల్లో పర్యటించడం జరిగింది. ప్రతి గ్రామాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని మేము పర్యటన చేస్తూ ఉన్నాం. కాలం చాలా తక్కువ ఉండటం వలన ముఖ్యమైనటువంటి ప్రాంతాల మీద ముందు కాన్సంట్రేషన్ పెంచాం. తర్వాత అన్ని గ్రామాల్లోనూ అందరినీ కూడా కలిసి మా పార్టీ ప్రణాళికని వారి ముందు ఉంచుతూ ఉన్నాం. మంచి అనూహ్యమైనటువంటి స్పందన లభిస్తుంది. మాకు చాలా ఉత్సాహభరితంగా ఉందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు తాత్కాలిక రాజకీయాల మీద కాకుండా శాశ్వత ప్రాతిపదికన మౌలికమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ఆయన పనిచేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మేమందరం కార్యకర్తలుగా ఆయన వెంట నడుస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే 70 సంవత్సరాల స్వతంత్ర అనంతరం ఏ ప్రభుత్వం కూడా పాలక వర్గాలు ఒకే లక్ష్యంతో వాళ్ళు బాగుపడటానికి, వాళ్ళ పిల్లలు బాగుపడటానికి, వాళ్ళ వర్గాలు బాగుపడటానికి పనిచేశారు తప్ప ప్రజల సమస్యలని సమూలంగా మార్చడానికి, మౌలిక సదుపాయాలు కలిగించడానికి ఏమాత్రం పనిచేయలేదు. ఇది స్పష్టం. జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకల్గా కూడా కాకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా జాతీయ స్థాయిలో ఆయన ఆలోచన విధానం స్పష్టంగా ఉంది. వామపక్షాలు నిజాయితీకి, నిక్కచ్చితనానికి పేరుపడ్డటువంటి వామపక్షాలతో కలిసి బీఎస్పీతో కలిసి ఒక ఫ్రంట్గా ఏర్పడటం జరిగింది. మీకు తెలుసు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారం కావాలి, రాజ్యాధికారం లేకుండా ఇవన్నీ కూడా సాధ్యం కాదు అని పవన్ కళ్యాణ్ గారు ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికను ముందు పెట్టారు. అదేంటంటే మాయావతి గారిని ప్రధానమంత్రి చేయటం, ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చేయటం ప్రజల ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం. ప్రజలు ఇది గ్రహించారు, ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇది ఒక సైలెంట్ రివల్యూషన్గా వస్తుంది అని నేను భావిస్తా ఉన్నాను. రేపల్లి నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకమైన ప్రణాళికలతో ముందుకెళ్తాం. ఒక్క అవకాశం ఇస్తే రేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని కూడా కమతం సాంబశివరావు గారు చెప్పడం జరుగుతుంది. ఓటరు మహాశైలంతా కూడా జనసేన పార్టీ గుర్తు గాజుగాసుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, రేపల్లి నియోజకవర్గం నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.